నమస్తే. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ ఫిర్యాదు చేసిన వ్యక్తి అయితే చక్రధర్ గౌడ్, కాంగ్రెస్ నేత, అలాగే సిద్దిపేట వాసి. ప్రస్తుతం అంతా ఉన్నారు, మాట్లాడదాం. ఎందుకు ఒక సీనియర్ నాయకుడు హరీష్ రావుపై కేసు పెట్టాల్సిన పరిస్థితి, ఎఫ్ఐఆర్ నమోదు చేయించాల్సిన పరిస్థితి? ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిండని నేను ఇప్పుడు కాదు, ఇదేం రాజకీయంలో పెట్టిన కేసు కాదు. రాజకీయంగా కేసు పెట్టాలంటే చక్రధరే అవసరం లేదు. వాళ్ళు చాలామంది కేసులు ఫోన్లు ట్యాప్ చేశారు. బట్ నేను ఆగస్ట్ నుంచి మొత్తుకుంటున్నా, 2023 గత ఏడాదిన్నర నుంచి చెప్తున్నా, నా ఫోన్ ట్యాప్ అయింది, నాది పట్టించుకోరంటే ఎవడు పట్టించుకోడు. చక్కగా పోయి హైకోర్టులో ఆశ్రయించిన, ఎవిడెన్సెస్ ఇచ్చిన. సో ఆ డైరెక్షన్ ప్రకారం ఇక్కడ కదిలింది. ఈయన పైన ఇచ్చిన ఎవిడెన్సెస్ అన్ని మ్యాచ్ అయినాయి. ఏ ఎవిడెన్స్ లేనిది హరీష్ రావు ఏమో పాలు తాగుతలేడు, ఏయో అమాయకుడు, ఈయన రాజకీయంగా ఇరికిద్దామంటే ఆ టైపు కాదు. ఈయన క్షుద్ర విద్యలు తెలిసిన వ్యక్తి. సో పగడ్బందీగా నేను అన్ని ఆధారాలు ఇచ్చిన కాబట్టి కేసు అయింది. సో మీరు చివరిసారిగా ఎప్పుడు మీరు కేసు నమోదు చేయించారు, ఏ టైంలో చేయించారు సార్? లాస్ట్ టైం ఇప్పటికి చాలాసార్లు ఇచ్చిన టైం ఎప్పుడు? మొన్న 11 గంటలకు రాత్రి కేసు అయింది. మొన్న 11 గంటలకి నాకు తెలిసి అయితే 1వ తారీఖు డిసెంబర్ ఆ రోజే కేసు అయింది. 11 గంటలకి అయింది ఎఫ్ఐఆర్ నాకు తెలిసి. ఓకే. సో ఏం చెప్పారంటే కేసు మీరు దానికి సంబంధించిన ఆధారాలు కావాలి, పత్రాలు కావాలి, మరి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ క్రమంలో మీరు ఇచ్చిన ఆధారాలు ఏంటి, మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు అధికారులు? నన్ను ఎలా మానిటరింగ్ చేసిండో అది చెప్పిన, నన్ను ఏ రకంగా మానిటరింగ్ చేసిండో అది చెప్పిన. నాకు వచ్చిన ఈమెయిల్ ఐడికి ఏదైతే యాపిల్ నుంచి వచ్చింది, ఎవడో అల్లటప్పగాడు పంపించలేదు, యాపిల్ నుంచి వచ్చిన మెయిల్ ఐడిని ఇవ్వడంతో వాళ్ళు వెరిఫై చేసుకొని ఎస్ ఇలా వచ్చింది అన్నారు. అండ్ నాకు తెలిసి రాధాకృష్ణారావు ఒప్పుకున్నట్టున్నాడు హరీష్ రావు చేయమన్నట్టు. అందుకే వాళ్ళైతే కీలకంగా ఏది ఇప్పుడు రాధాకృష్ణారావుని పట్టుకొచ్చినప్పుడు ఎంతమంది చేస్తామంటే చక్రధర్ పేరు కూడా చెప్పుంటాడు. ఆధారంగానే ఈయన మీద కేసు అయిందని నేను అనుకుంటున్నాను. చక్రధర్ లాంటి వ్యక్తి పైన కేసు పెట్టించాలి అంటే ట్యాపింగ్ చేయించాల్సిన అవసరం హరీష్ రావుకి ఏమొచ్చింది? చక్రధర్ లాంటి వ్యక్తి కాబట్టే చేయించాడు. ఇంకో అల్లటప్పగా ఎందుకు చేయించలేడా? ఎన్ని పార్టీలు లేవు, ఎంతమంది సీనియర్ నాయకులు లేరు. చక్రధర్ ఎందుకు చేసిండు అంటే చక్రధర్ అమ్ముడు పోకుండా భయపడకుండా నిటారుగా నిలబడ్డాడు. వీడు ఇంటలేడని చెప్పేసి అడ్డమైన కేసులు బనాయించిండు. జైలుకి వెళ్ళి వచ్చి నిలబడ్డాడు ఉన్నాడా? మీరు చెప్పండి. జైలుకు పోయి 4 సార్లు జైలుకు పోయి బయటికి వచ్చి కూడా భయపడకుండా బీఎస్పీ తరఫున పోటీ చేశాను నేను. 17,000 అయిన ఓట్లు లాక్కున్నా. 1,20,000 మెజారిటీ కాస్త 83కి పడిపోయింది. ఎవడు? చక్రధర్ కాబట్టే ట్యాప్ చేసిండు. చక్రధర్ది మాత్రమే చేయాలంటే ఆయన ఆకాశంలోకి ఊడిపడ్డాడు హరీష్ రావు. ఈయన పుట్టిండు హాస్పిటల్లో. నేను అట్లే చూస్తే హరీష్ రావుని ఎంతటి వాడైనా తప్పు చేస్తే ఆ రోజు ఎన్డీ తివారీని బయట గుంజుకరాలేదా? తప్పు చేస్తే అంతకంటే పోటుగాడ తప్పు చేస్తే ఎవరినైనా అప్పుడున్న గవర్నర్నే ఈ సమాజం దోషి అన్నది. హరీష్ రావు కూడా ఒక ఫోన్ ట్యాపింగ్లో తప్పు చేసిండు. అందుకే ఇవాళ కేసు అయింది. అతి త్వరలో ఆయన జైలు వేయాలని కోరుకుంటున్నా. ఆయన ఇంకా బయట ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో సాక్ష్యాధారాలు మాయం చేస్తాడు. ఫస్ట్ క్యాండిడేట్ ఆయన లోపలేసినాకనే మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి. ప్రభుత్వం మారింది, ఆయన ప్రతిపక్ష నేత. హరీష్ రావుపై మీరు అరెస్ట్ చేయాలంటున్నారు. ఈ ప్రభుత్వానికి హరీష్ రావు లాంటి పెద్ద వ్యక్తిపై అరెస్ట్ చేసేంత ధైర్యం, సాహసం చేస్తుందా? నేను చట్టాన్ని చేయమని అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడగను. ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టదలుచుకోలే. నా కేసు విషయంలో అందరు న్యూట్రల్గానే ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు రఘునందన్ రావు గారు అన్నారు 19 మార్చి 2024 రోజు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో వాళ్ళిద్దరు పక్క సీట్లో కూర్చున్నారని. పక్క సీట్లో కూర్చున్నది వారు కాదు, రేవంత్ రెడ్డి గారు కాదు, రఘునందన్ రావు గారు. ఈటల రాజేందర్ కూర్చొని ఉంటాడు. ఎవరితోటి? హరీష్ రావుతోటి కూర్చోడు. రేవంత్ రెడ్డి కూర్చోలే. వాళ్ళు ములాఖాత్ అయ్యారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావుని కాపాడాలి అంటే బీజేపీ కాలు పట్టుకోవాలి. నితిన్ గడ్కరీ దగ్గర వేయండు, కాళ్ళు మొక్కిండు. ఇంకా అతి తొందరలో అన్నీ జరుగుతాయి. సో ఏం అంటే ఒకవైపు ఇటు పార్టీలో మీరు ఉన్నారు, పార్టీ తరఫు నుండి కూడా కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎవరైనా మీకు మద్దతుగా ఉన్నారా, లేకపోతే మీరే సొంతంగా చేస్తున్నారా? నేను పోలీస్ స్టేషన్ పోవడానికి మద్దతు అవసరం లేదు. ఎందుకంటే ఈ హరీష్ రావు దయ వల్లనే పోలీస్ స్టేషన్లు, కోర్టులు, చట్టం, న్యాయం, సెక్షన్లు అన్నీ నేర్చుకున్నా. సో ఆయన నేర్పించిన విద్య కదా అని ఆయనకే పాఠం అప్పచెప్పిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఇగో ఓకే. ఈ సందర్భంలో నేను ప్రజా సమస్యల్ని, ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకే, నేను ఈ సమస్య దృష్టి తీసుకెళ్తున్నందుకే నాపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడారు. ఆ కోణంలో కూడా మీతోనే పెట్టిస్తున్నారు అనేది కూడా ఒక సందర్భం. నిజమేనా? నన్ను చంపుతానే బెదిరించారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్లా నన్ను చంపేస్తా అన్నాడు రాధాకృష్ణారావు. నిన్ను చంపుతా, నువ్వు ఎట్లా బయటికి పోతావు అన్నాడు. పార్టీ మారుతావా మారవా?
చెప్పినట్టు ఇంటవైనా అన్నాడు. పార్టీ మారుతా అంటే బీఆర్ఎస్ దగ్గర హరీష్ రావు కాలు విసుకుమన్నాడు. నేను జైలుకు పోయి ఉరేసుకునైనా వస్తా కానీ మన కాలు ముట్టుకోనని చెప్పిన. తర్వాత మళ్ళీ కేసులు అయినాయి. ఎన్ని కేసులు అయినా నేను నిలబడ్డా, నేను ఆయన మీద తలపడ్డా. ఇవాళ చక్రధర్ కొట్లాడేటోడా లొంగిపోయేటోడా, ఇవాళ ఆయన కేసు ఒక్కటే నిదర్శనం. ఎన్ని కేసులు అయినాయండి? అసలు హరీష్ రావు మీద కేసు కావాలంటే ఎంత బ్యాకప్ వర్క్ చేయాలో మీరు చెప్పండి. ఎంత కష్టపడి ఉంటా. ఇంతమంది సమాజంలో విమర్శిస్తున్నా తలాతోక తెలియనోడు కూడా నువ్వు హరీష్ రావు అన్న మీదికి పోతావా అంటే నీకు అన్నైతే నువ్వు ఉంచుకో, నాకు అన్యాయం జరిగింది, నేను కొట్లాడుతున్నా, ఇప్పటికి కూడా కొట్లాడతా, ఆయన అక్రమస్తులన్నీ బయటకు తీస్తా అని కూడా ఈ శబ్దం కూడా చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కావాలని పెట్టిస్తుంది హరీష్ రావును టార్గెట్ చేయడానికి అనే ఒక ప్రచారం. ఇక అట్లా అనేటోనికి ఏం చెప్పలేమండి. ఇప్పుడు హైకోర్టు కాంగ్రెస్ పార్టీది కాదు, సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీది కాదు. మరి నేను ఇంత జరుగుతుంటే నాకు కేసు పట్టించుకుంటలేరని హైకోర్టు ఎందుకు పోయినా? ఇదే ప్రభుత్వంలో ఉండి కూడా అట్లా పోవడం కూడా పోలీసు వాళ్ళకు ఒక అంతు ఇన్సల్టే కదా. నా వరకు నా పాత్రలో నేను కొట్లాడినప్పుడు నేను పార్టీలకు అతీతంగానే కొట్లాడినా. నేను ఈ కేసులు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేదు. మరి మీకు తెలుసా ఈ విషయం? ఒకసారి కేసు చదవండి. 2023 ఆగస్టు 29 అని ఉంటుంది. ఇవాళ అయిన కేసు కాదు. అప్పుడు నేను ఈ పార్టీలో లేను, నేను బీజేపీలో ఉన్నప్పుడు. ఓకే, సో చివరిగా ఏం చెప్పాల్సింది? వరుసగా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, కేసులు పెడుతున్నారు, హరీష్ రావును టార్గెట్ చేసి కూడా ఆరోపణ చేస్తున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం కావాలని కోరుకుంటున్నారు? సమాజంలో చెయ్యని తప్పుకి రేపిస్ట్ అని ముద్రయించుకొని ఎన్నో అవమానాలు పడి నిద్రలేని రాత్రులు గడిపిన నేను అన్నీ తప్పులు చేసి ఏసీ వేసుకొని హాయిగా స్కాట్స్ దాగి పడుకుంటున్న హరీష్ రావుని చూస్తూ తట్టుకోలేకపోయినా. అందుకే నేను లెక్కబెట్టిన ఊసలే నువ్వు కూడా లెక్కబెట్టి అవి ఎన్ని ఉన్నాయో బయటకు వచ్చినా చెప్పాలి. అదే హరీష్ రావుకి నేను ఇస్తున్న ఖచ్చితమైన డిమాండ్. నిన్ను జైలుకి 3 కేసులు పంపుతా, ఒక్కదాలా కాదు, ప్రతిదానికి సాక్ష్యం ఉంది. ఇక్కడ వ్యవస్థ నీకు కాపాడే ప్రయత్నం ఎవడైనా మీ బీఆర్ఎస్ పాల్ల అయినాడు ఎవడన్నా సాయం చేస్తే సుప్రీంకోర్టు అయినా పోయి కొట్లాడతా, అంతేగాని ఎక్కడ తగ్గను అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా హరీష్ రావు అయితే నా పోరాటం ఆగదు. ఎందుకంటే నేను ప్రజా పోరాటంలో భాగంగా నాపై వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నన్ను అరెస్ట్ చేయించాడు. నన్ను మొత్తం నా కుటుంబాన్ని కూడా డిస్ట్రాయ్ చేశాడు. తప్పకుండా ఒక కేసు కాదు 3 కేసుల్లో కూడా నేను హరీష్ రావుకి అయితే జైలు పంపిస్తా. కోర్టు వ్యవస్థ మీద నమ్మకం ఉంది. రాజకీయ పార్టీల మీద సందర్భం లేకుండా కోర్టు వ్యవస్థ అయితే నమ్మకం ఉంది. తప్పకుండా నా పోరాటం ఆగదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా కానీ నేను వెనక్కి తగ్గినట్టు కూడా కాంగ్రెస్ నేత సిద్దిపేట వాసి చక్రధర్ గౌడ్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు.